Hello guys, welcome back to our channel Ammu and Mom from America. సో ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా అవుట్డోర్ కిచెన్ వీడియో చేస్తానని. సో ఫైనల్లీ హియర్ అయ్యాం. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అవర్ బ్యాక్ యార్డ్ కిచెన్ ఫైనల్లీ. అండ్ మనకి ఇట్ సైడ్ చూస్తే అంతా మనకి గార్డెన్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ గార్డెన్ అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్. ఇది యాక్చువల్లీ రెడీ అయ్యి 1 month అయింది. ఇలా బ్యాక్ యార్డ్లో కిచెన్ చేయించుకోవాలి అన్నది నాది, మా హస్బెండ్ది ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. అవుట్డోర్ కిచెన్ చేయించడానికి 3 reasons అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మెయిన్ ప్యాషన్, చేయించుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేయించుకున్నాము. అండ్ సెకండ్ రీజన్ వచ్చి మనకి ఇంట్లో కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ అవన్నీ చేస్తుంటే ఏంటంటే మొత్తం ఇల్లంతా స్మెల్ పట్టేస్తుంది. అండ్ ఎప్పుడైనా లేట్ నైట్స్ కుక్ చేయాలి, లైక్ 8 o'clock 9 o'clock కుక్ చేయాలి అంటే నైట్ టైం చాలా సఫకేటింగ్గా ఉంటుంది ఇల్లంతా పట్టేసి ఆ స్మెల్ అంతా. సో దట్స్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చి ఒక వెకేషన్ అట్మాస్ఫియర్ని ఇంట్లోనే క్రియేట్ చేసుకోవాలి అన్నది థర్డ్ రీజన్. నేను ఇంతకుముందు యాక్చువల్లీ ఇవన్నీ షాపింగ్ చేసిన వీడియో కూడా పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడైతే ప్రైజెస్ ఏం మెన్షన్ చేయట్లేదు, బికాస్ ఇది వచ్చి బేసిక్గా ప్యాషన్తో చేయించుకున్నది కాబట్టి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హౌ యూ కెన్ కస్టమైజ్ అండ్ హౌ యూ కెన్ డిజైన్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఎక్కడెక్కడ షాప్ చేశాను అంటే ఇక్కడ గ్రానైట్ కానీ అండ్ రెఫ్రిజిరేటర్ ఇలా కొన్ని ఒక్కొక్క ప్లేస్లో కొన్నామన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ అవుట్ సైడ్కి వచ్చి టైల్స్ తీసుకున్నాము, పైన వచ్చి గ్రానైట్ తీసుకున్నాము. ఇవన్నీ సెల్ఫ్గా 1 by 1 ఎక్స్ప్లోర్ చేసి తీసుకున్నాం అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. అండ్ ఇది స్టెప్ బై స్టెప్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. ఐ ట్రై టు ఆన్సర్ ఇన్ షార్ట్ వీడియోస్. మీ క్వశ్చన్స్కి షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే కామెంట్స్లో కానీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా మాకు ఇక్కడ బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్ అనమాట. హాల్లో నుంచి ఇట్లా బయటికి రావడానికి ఇక్కడ ఒక డోర్ అండ్ గేట్ ఉంటాయి. అండ్ అలా రాగానే కిచెన్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం వచ్చి ఓవరాల్గా 5 feet by 10 feet అనమాట. విడ్త్ వచ్చి 5 feet అండ్ లెంత్ వచ్చి 10 feet. సో చూస్తున్నారు కదా, బయట నుంచి అయితే మనకి లుక్ ఇలా ఉంటుంది. ఇది బేసిక్గా బయట అంతా టైల్స్ వేయించాము. సో ఇక్కడ చూస్తే మనకి టైల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి గ్రానైట్ కౌంటర్ టాప్స్ బ్లాక్ కలరే కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ ఒకటి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చి పైన మనం బ్లాక్ తీసుకున్నాం కాబట్టి కింద టైల్స్ వచ్చి లైట్ కలర్ తీసుకున్నాం అనమాట, కొంచెం కాంట్రాస్ట్ లాగా. ఎందుకంటే మనకి డస్ట్ అది పడినా కానీ ఈజీ టు వాష్, జస్ట్ వాటర్తో స్ప్రే చేసేస్తే డస్ట్ అంతా పోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ టైల్స్ తీసుకున్నాము. అండ్ ఈ టైల్స్ వచ్చి అవుట్డోర్స్కి డ్యూరబుల్ అని చెప్పారనమాట వాళ్ళు. సో అందుకని కలర్ బాగుంది, డిజైన్ బాగుంది అండ్ డ్యూరబుల్ అని చెప్పి ఈ టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ టైల్స్ నేను ఎక్కడ షాప్ చేశాను, ఎలా సెలెక్ట్ చేసుకున్నానో షార్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ కిచెన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చేసింది ఏంటంటే ఇట్లాగా ఫ్లోరింగ్ వేయించుకున్నాం అనమాట, కాంక్రీట్ ఫ్లోరింగ్. సో ఫ్లోరింగ్ అది కూడా టైల్స్ లాగా వేయించాము, కాకపోతే అది టైల్స్ కాదనమాట, కాంక్రీట్తోనే వెట్ కాంక్రీట్తో స్టాంప్ వేస్తారు. సో మనకి లుక్ అయితే టైల్స్ లుక్ వస్తుంది. ఇప్పుడు వచ్చి కిచెన్ లోపలికి వెళ్దాము. కిచెన్ లోపల చూస్తే కూడా మనకి ఇలా మొత్తం బ్లాక్ గ్రానైట్ వచ్చింది. ఈ గ్రానైట్ నేమ్ వచ్చి బ్లాక్ టారస్. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద యూనిక్ గ్రానైట్స్ అనమాట, ఇటలీ బేస్డ్ గ్రానైట్. ఇదైతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపించింది, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ స్టార్టింగ్లో వచ్చి మనకి ఇట్లా కౌంటర్ టాప్స్, ఇక్కడ వచ్చి కౌంటర్ టాప్ విడ్త్ ఎక్కువ ఇచ్చాము, more than 1 feet, ఎందుకంటే ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి 1 feet విడ్త్ ఇచ్చాము. అండ్ ఇది హైట్ కూడా ఇక్కడ 1 feet హైట్ పెట్టామన్నమాట. సో దిస్ ఈజ్ ద గ్రానైట్. ఇక్కడ కౌంటర్ స్పేస్ వచ్చి అరౌండ్ 2.5 feet వరకు కౌంటర్ స్పేస్ ఉంచాము. అండ్ ఇది వచ్చి మెయిన్ బిగ్ బర్నర్ అనమాట. సో ప్రతిదానికి ఇలా లిడ్ అయితే వచ్చింది, ఎందుకంటే రెయిన్ పడినా కానీ మనకి లోపలికి వెళ్ళదు, రెయిన్ ఆర్ డస్ట్ అంతా. సో నీట్గా ఉంటుంది. అండ్ ఇది వాష్ చేసుకోవడం కూడా ఈజీ అనమాట. మాకు ఇది చేయించిన పర్పస్ ఏంటంటే ఎక్కువ మంది కుకింగ్ చేయాలన్నా లేకపోతే ఇంట్లో కుకింగ్ చేసుకోవాలన్నా చాలా కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకుందాం అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చి మెయిన్ బర్నర్. సో చూస్తున్నారు కదా, ఇది పెద్దదన్నమాట.
ఇది పెద్ద బర్నర్, దీనికి లైటర్ ఏం అవసరం లేకుండా ఇక్కడి నుంచే టర్న్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, అది వచ్చి పెద్ద ఫ్లేమ్, ఇది వచ్చి అవుట్ సైడ్ది పెద్ద ఫ్లేమ్ అనమాట. అండ్ దీనికి కొంచెం మీడియం ఫ్లేమ్ రావాలంటే మనం ఇట్లాగా, ఇది వచ్చి మీడియం ఫ్లేమ్. సో అంటే ఇదే చాలా హీట్ వచ్చేస్తుంది మనకి, పెద్ద గిన్నె పెట్టినా కానీ వితిన్ సెకండ్స్లోనే హీట్ అయిపోతుంది అనమాట. సో ఇదొకటి. మనకి ఒకేసారి పెద్ద గిన్నె పెట్టి ఫాస్ట్గా కుకింగ్ అవ్వాలి అంటే రెండు ఒకేసారి కూడా ఆన్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ బర్నర్, ఇన్సైడ్ బర్నర్ రెండు కలిపి ఆన్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద బిగ్ బర్నర్. ఇక్కడ 2 స్మాల్ బర్నర్స్ తీసుకున్నాము. 2 స్మాల్ బర్నర్స్ ఏంటంటే రెగ్యులర్ కుకింగ్, రెగ్యులర్ కర్రీస్ ఏమైనా చేయాలి అన్నా కానీ ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ అనమాట. సో హియర్ వీ హ్యావ్ 2 స్మాల్ బర్నర్స్. ఇవి కూడా అంతే, బ్యాక్దొకటి ఫ్రంట్దొకటి. సో చూస్తున్నారు కదా, అది చాలా పెద్ద ఫ్లేమ్ వస్తుంది, అది కూడా, అది చిన్న ఫ్లేమ్ ఏం కాదనమాట. ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 బర్నర్స్. ఈ 2 బర్నర్స్ ఏంటంటే మనకి పెద్ద గిన్నెలు పెట్టినా కానీ కొంచెం రెండు పెట్టడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఈ డిస్టెన్స్ అయితే ఇలా ఉండాలని సెలెక్ట్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 బర్నర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రిల్ అనమాట. సో మేము ఇది తీసుకోకముందు కూడా వేరే గ్రిల్ అయితే ఉండేది. సో దాన్ని అయితే ఫుల్గా యూజ్ చేస్తాము అండ్ పాడైపోయింది అది. సో దిస్ ఈజ్ ద గ్రిల్. ఇది వచ్చి కొంచెం డీసెంట్ సైజ్ గ్రిల్ అనమాట. మనకి లెగ్ క్వార్టర్స్ చేయాలి అంటే అరౌండ్ 10 to 12 లెగ్ క్వార్టర్స్ అయితే సరిపోతాయి దీనిపైన. మేము గ్రిల్ అయితే ఇక్కడ కార్నర్కి సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే స్టవ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము అండ్ గ్రిల్ అయితే ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేసేది కాబట్టి మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడతాం కాబట్టి కార్నర్కి పెట్టాము. స్టవ్స్ ఏంటంటే ఎవ్రీడే మోస్ట్లీ డైలీ కుకింగ్ ఇక్కడే చేసుకుంటున్నాము. సో అందుకని చెప్పి స్టవ్స్ కన్వీనియంట్గా ఉండాలి అండ్ స్టవ్స్ మధ్యలో ఏమైనా గిన్నెలు పెట్టుకోవాలన్నా ప్లేస్ ఉండాలని చెప్పి ఇక్కడ మోర్ దాన్ 1 feet గ్యాప్ వదిలామన్నమాట. అండ్ ఇవి వచ్చి మనకి ఎప్పుడైనా తీయాలన్నా కానీ ఇది వచ్చేస్తాయి అన్నమాట బయటికి. వెనక గ్యాస్ లైన్ డిస్కనెక్ట్ చేసుకొని మనం తీసి కిందంతా క్లీన్ చేసుకోవచ్చు. కింద కూడా గ్రానైట్ వేసామన్నమాట. సో ఎప్పుడైనా వాష్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. రెయిన్ వాటర్ పడినా మనకి రెయిన్ వాటర్ ఎక్కడ ఆగకుండా కంప్లీట్ కిందకు వచ్చేస్తాయి. గ్రిల్ దగ్గర ఇక్కడ సింక్ పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చి మనకి గ్రిల్కి ఈ నాబ్స్ ఆన్ చేయడానికి యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచాము, హ్యాండ్ పెట్టి యాక్సెస్ చేయడానికి అండ్ క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచాము. సో యా, ఇది మనకి లేపినా కానీ పైకి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా నీట్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి సింక్ కార్నర్లో తీసుకున్నాము అండ్ కార్నర్లో తీసుకొని ఇటు సైడ్ కూడా కౌంటర్ స్పేస్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ కూడా కౌంటర్ స్పేస్ పెట్టుకున్నాము, ఎందుకంటే లైక్ వాష్ చేసిన డిషెస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ ఆర్ డిషెస్ అవన్నీ. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ కౌంటర్ స్పేస్ అంతా ఇట్లా ఉంచామన్నమాట. అండ్ ఇక్కడ సింక్ ఉంది, సింక్ కూడా స్టెయిన్లెస్ స్టీల్, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చి సింక్ తోటే ఇచ్చారనమాట. సింక్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాము. సో మనకి ఇది 2 waysలో యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా ప్రెషర్ ఇలా కానీ లేదంటే ఇట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి లో ప్రెషర్ సింకే తీసుకున్నాము, ఎందుకంటే ఎక్కువ డిషెస్ అవన్నీ వాష్ చేయడానికి అలా ఏం యూజ్ చేయము ఇది. సో బేసిక్గా హ్యాండ్ వాష్కి, వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఇలా బేసిక్ థింగ్స్కే కాబట్టి. అండ్ యా, పైన అయితే ఇలా వుడెన్ ఒకటి ఇచ్చారనమాట, డస్ట్ అదంతా లోపలికి వెళ్ళకుండా. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ పైన అయితే మనకి ఇలా ఉందన్నమాట మొత్తం ఓవరాల్గా సింక్. అండ్ ఇక్కడ వచ్చి గ్రిల్, ఇది వచ్చి 2 burner అండ్ ఇది సింగిల్ బర్నర్. ఇప్పుడు మనం కింద ఏమేమి వచ్చాయో చూద్దాము. కింద వచ్చి ఇలా రెఫ్రిజిరేటర్ వచ్చిందనమాట, 2 drawers ఇవి. సో పైన డ్రా అండ్ కింద డ్రా. కావాలంటే మనకి కిందది ఫ్రీజర్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే రెఫ్రిజిరేటర్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా. అండ్ ఇక్కడ వచ్చి ఇలా 3 drawers ఉన్నాయి, స్టోరేజ్ డ్రావర్స్. సో పైన వచ్చి కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ స్పాచులాస్ ఇలాంటివి పెట్టుకోవడానికి బేసిక్ థింగ్స్. అండ్ ఇట్లాగా స్టోరేజ్ డ్రావర్స్ అనమాట, 3 వచ్చాయి. కింద దాంట్లో ఏం లేవు, ఖాళీగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి ఇట్లాగా షెల్ఫ్స్ ఇచ్చాము. సో బేసిక్గా ఇవి వచ్చి గిన్నెలు అలాంటివి పెట్టుకోవడానికి, ఇలా అవుట్డోర్ కిచెన్కి ఏమైనా కుకింగ్ స్టఫ్ అవి పెట్టుకోవడానికి అనమాట స్టోరేజ్ ఇది. ఇలాగే ఇక్కడ ఇంకొకటి ఇచ్చామన్నమాట సింక్ కింద.
సింక్ కింద ఇంకొకటి ఉంది ఇక్కడ. సో ఇది కూడా ఏంటంటే స్టోరేజ్ క్యాబినెట్స్. యా, సో ఎక్కువ స్టఫ్ ఏం లేవు బయట, ఎందుకంటే మోస్ట్లీ ఇంట్లో యూజ్ చేసేసి ఇక్కడ కుక్ చేసేసి ఇంట్లో పెట్టేస్తాం లోపల. ఓవరాల్గా ఇలా ఉంది. అండ్ గార్డెన్లో నుంచి అయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, దట్ ఈజ్ ఇట్ అబౌట్ అవర్ బ్యాక్ యార్డ్ కిచెన్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. యా, నేను ప్రైజెస్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది షో ఆఫ్ కోసం చేసింది కాదు. బేసిక్గా మా పర్సనల్ ఇంట్రెస్ట్, మేము ఎంజాయ్ చేయడానికి చేయించుకున్న కిచెన్ కదా. సో ప్రైజెస్ అవన్నీ చెప్పి అది అంత అయింది ఇది ఇంత అయింది అని చెప్పి నాకు షో ఆఫ్ చేయడం ఇష్టం లేదనమాట. సో యా, హోప్ మీ అందరికీ కిచెన్ నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ గార్డెన్లో హార్వెస్ట్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో గార్డెన్ టు టేబుల్ వీడియోస్ కూడా కొన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ అప్లయన్సెస్ అన్నీ ఎక్కడ కొన్నాము, ఎలా పర్చేస్ చేసాము, అది కూడా ఒక వీడియో చేసి ఉన్నాను. మీరు కనుక ఇంకా చూడకపోతే డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. యా, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అవుట్డోర్ కిచెన్ ఎంజాయ్ చేస్తారు అన్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. మేబీ అంటే లైక్ ఐడియా షేర్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకు. ఓకే, బాయ్, సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.